సాంకేతిక సహకారంతో భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్న టీటీడీ కలలను కొందరు కేటుగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకొని నయా దందాకు తెరలేపారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ అనేక మార్పులు చేస్తుంది. అందులో భాగంగానే తాజాగా ఎలాంటి సిఫారసు లేఖలతో పని లేకుండా శ్రీవాణి టికెట్తోనే శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు టీటీడీ ప్రతిరోజు మొత్తం 1500 శ్రీవాణి టికెట్లను ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. అయితే విదేశీ భక్తుల సౌకర్యార్థం 500 టికెట్లను 3 నెలల ముందుగానే ఆన్లైన్లో జారీ చేస్తున్న టీటీడీ ఏ రోజుకు ఆ రోజు మిగతా 1000 టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో 800 శ్రీవాణి టికెట్లను టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తోంది. మిగిలిన 200 టికెట్లను తిరుపతి ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్ ఆధారంగా విమాన ప్రయాణికులకు జారీ చేస్తారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడ టికెట్లు పొందవచ్చు. ఇలా అడ్వాన్స్, ఆన్లైన్, ఆఫ్లైన్లో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్యలో శ్రీవాణి దర్శనం కల్పిస్తారు. ఎంతో పారదర్శకంగా శ్రీవాణి టికెట్ల జారీ చేయాలని భావిస్తున్న టీటీడీ మార్గదర్శకాలను కూడా మార్పు చేసింది. అయితే శ్రీవాణి టికెట్ల జారీలో పారదర్శకత ఉండాలని టీటీడీ నిబంధనలు కఠినతరం చేసినా కొందరు కేటుగాళ్లు మాత్రం టెక్నాలజీని వాడుకొని మోసాలకు పాల్పడుతున్నారు. వెబ్సైట్లో టికెట్లు విడుదలైన కొద్ది క్షణాల్లోనే మాయమవుతుండడంతో విజిలెన్స్ విభాగం నిఘా పెట్టింది. ఈ క్రమంలో చెన్నైకి చెందిన పద్మావతి ట్రావెల్స్ సంస్థ ఒకే ఫోన్ నెంబర్తో అత్యధిక శ్రీవాణి టికెట్స్ పొందుతున్నట్లు గుర్తించిన టీటీడీ విజిలెన్స్ వింగ్ ఈ నెల 6 బయోమెట్రిక్ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో అన్బు అనే వ్యక్తి 54,000 చెల్లించి భక్తులు శ్రీవాణి టికెట్టు పొందినట్లు విజిలెన్స్ గుర్తించింది. అయితే దీనిపై విజిలెన్స్ భక్తుల నుంచి వివరాలు సేకరించగా వాస్తవానికి శ్రీవాణి టికెట్ ధర 10,500 రూపాయలు ఉండగా ట్రావెల్ ఏజెన్సీ ప్రతి టికెట్ను 13,500 చొప్పున విక్రయించినట్లు భక్తులు తెలిపారు. దీంతో మరికొందరు భక్తులను విచారించి వివరాలు సేకరించిన విజిలెన్స్ టీం నగదు బదిలీలపై ఆరా తీసింది. ఈ మేరకు తిరుమల 1 టౌన్ పోలీసులకు విజిలెన్స్ ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సామాన్య భక్తులకు అందాల్సిన టికెట్లను ట్రావెల్ ఏజెన్సీలు ఎలా చేజెక్కించుకుంటున్నాయనే అంశంపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు.